లక్ష్యం కోటి మంది కోటీశ్వరులను చేయడమే. అగ్రస్థానంలో నిలిచిన సీఎం సొంత జిల్లా నారాయణపేట. ఆ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదర్శంగా నడుస్తున్న పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దేశంలో మహిళా సమాఖ్య నడుపుతున్న మొదటి పెట్రోల్ బంకుగా గుర్తింపు. 6 నెలల్లో 13.82 లక్షల లాభం. మహిళా సమాఖ్యకు అభినందనలు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని తెలంగాణలోని ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తుంది. ఆ కార్యాచరణ అమల్లో భాగంగా మనకి సీఎం సొంత జిల్లా నారాయణపేటలో అగ్రస్థానంలో నిలిచిందనమాట. ఒకప్పుడు ఇంట్లో కూర్చొని కుట్లు అల్లికలు చిన్న వ్యాపారాలు చేసే కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. దేశ అభ్యున్నతికి శోధక శక్తిగా ఎదుగుతున్నారు. నారాయణపేట జిల్లా మహిళా సమైక్యలో ఉన్న దాదాపు 9,000 మంది మహిళలు మొత్తం 9,000 గ్రూపులో 91,000 మంది అయితే ఉన్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లా సింగారం ఎక్స్ రోడ్లో 101.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిల్లా మహిళా సమైక్య పెట్రోల్ బంకును ప్రారంభించారనమాట. 20 ఏళ్లకు నెలకు 10,000 అద్దె ప్రాతిపదికన మహిళా సమైక్య ద్వారా ఈ పెట్రోల్ బంక్ను అయితే నిర్వహణకు అయితే బీపీసీఎల్తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. అందుకు అనుగుణంగా పెట్రోల్ బంక్ నిర్వహణకు సంబంధించి 11 మంది మహిళలకు అయితే అప్పగించారు. ఇందులో భారీగా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. 6 నెలల్లోనే దాదాపు 14 లక్షలు సంపాదించడం అయితే జరిగింది. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కూడా కోటీశ్వర్లు అయితే చేస్తామని చెప్పేసి వీరు అంటున్నారు, కోటి మందిని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.